తెలుగుదేశం పార్టీ తదుపరి నాయకత్వం నారా లోకేష్ గారిది అన్నది ఓపెన్ సీక్రెట్. ఆఫ్ కోర్స్ దానికి తగ్గట్టు ఆయన కూడా పని చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు. అండ్ ఈ టర్మ్లోనే నారా లోకేష్ గారిని ముఖ్యమంత్రిగా కూర్చోబెడతారు అనే చర్చ కూడా ఉంది. మెజారిటీ ఎమ్మెల్యేలు అంగీకరిస్తే అదేమీ అంత కష్టసాధ్యమైన ప్రక్రియ కూడా కాదు. సీఎం సీట్ మీద ఎవరైనా ఉండనియండి, రాష్ట్రానికి మంచి జరిగితే చాలా, అందులో ఏమి సెకండరీ థాట్ ఉండదు. అండ్ లోకేష్ గారిని తదుపరి ఒక పెద్ద లీడర్గా ప్రొజెక్ట్ చేసే బాధ్యత వాళ్ళ అనుకూల పత్రికలు, టీవీ ఛానళ్ళు మంచిగానే భుజానికి ఎత్తుకునే ఎవరైనా ఆ పని చేస్తారు, ప్రమోట్ చేసుకుంటారు, ఎలివేషన్స్ ఇచ్చుకుంటారు, తప్పేం లేదు. కానీ నారా లోకేష్ గారు కానీ వాళ్ళ బ్యాచ్ కానీ కొన్ని గుర్తించాల్సిన విషయాలు ఏంటి అంటే, ఎలివేషన్స్ హద్దు దాటితే, నాయకుడిగా ఒక స్టెప్ ప్రమోట్ అయ్యే కథ పక్కన పెడితే జనాల మధ్య పలుచనవుతారు. సో దీని మీద వాళ్ళు ఖచ్చితంగా దృష్టి పెట్టుకోవాలి. తాజాగా ఒక టీడీపీ ఛానల్, వాళ్ళ సొంత ఛానల్ లాగా, ఒక గెజిట్ ఛానల్ లాగా ఉండే ఒక ఛానల్లో ఒక యాంకర్ ఏమంటారు, మహిళలు ప్రపంచ కప్ గెలవడానికి స్ఫూర్తి నారా లోకేష్ గారే, ఎంటైర్ మహిళా క్రికెటర్లు అంటూ ఉన్నారు. ఆ మాట లోకేష్ గారి స్ఫూర్తితో భారతీయ మహిళల క్రికెట్ గెలిచారా? డస్ ఇట్ మేక్ సెన్స్? ఇట్ మేక్ సెన్సా? సీరియస్లీ ఈ స్టేట్మెంట్ లోకేష్ గారికి రాజకీయంగా మేలు చేస్తుందా? నాయకుడిగా తనని ఎలివేట్ చేయడానికి ఇది ఉపయోగపడుతుందా? అలా అని చెప్పి ఎవరైనా భావించగలరా? ఏ విధంగా స్ఫూర్తి అవుతారు? స్టేడియానికి వెళ్ళి మ్యాచ్ చూసినందుక? ఇక్కడ కొందరు ఆయన స్టేడియానికి వెళ్ళి మ్యాచ్ చూసినందుకు కూడా కొందరు విమర్శలు, ట్రోలింగ్, అది మళ్ళీ మూర్ఖత్వం. మంచిదే కదా, స్టేడియంకి వెళ్ళి మా మ్యాచ్ చూసి మనతో ప్రోత్సహిస్తే చాలా మంచిది, అప్రిసియేట్ చేయాలి. అది పక్కన పెడితే ఈ ఎలివేషన్స్ ఏంటి? అల్టిమేట్గా ఆయన ట్రోల్ చేసినట్టున్నాయి ఇవి. వాళ్ళ సొంత ఛానల్ అనబడేటివే, సొంత జర్నలిస్టులు అనబడే వాళ్ళు వీటిని ట్రోల్ చేసినట్టు లేవు, మరి టూ మచ్గా. అసలు లోకేష్కి సంబంధించి వాళ్ళ టీం ఏమైనా ఇవన్నీ మన నాయకుడిని చాలా ప్రమోట్ చేస్తున్నాయని చెప్పి అనుకుంటే ఇంక అది వాళ్ళ అమాయకత్వం.